ఏం లేదు. ఈ షణ్ముఖ్ వేషం చూసినాక అర్థమయ్యేది ఏంటంటే, అల్పులకి అవకాశం వస్తే ఇలాగే ఉంటుంది. వాడు షణ్ముఖం, వాడు అన్నయ్య ఒక అల్పులు వీళ్ళు. వాళ్ళకి నేపథ్యం చూస్తూ ఉంటే అల్పమైన మనస్తత్వం, అల్పమైన బుద్ధులు ఉన్నవాడు. వాడు పెళ్లి చేసుకుంటాం, వారంలోనే ఇంకో అమ్మాయి పెళ్లి చేసుకోవాలని చెప్పి వెళ్ళి అల్పులు. ఈ అల్పులకి అవకాశం వస్తే ఇలాగే ఉంటుంది. ఐశ్వర్యం వచ్చింది ఆయేడే, అడుక్కు దొబ్బింది ఆయేడే అన్నట్టు, అవమానాలు పొందేది ఆయేడు అన్నట్టు. ఎవరు ఏమిటి వాడు ఒక యూట్యూబ్లో ఏదో చిన్న ఇస్తూ ఉంటాడు. వచ్చింది అదృష్టం కొద్దీ బిగ్ బాస్లో అయ్యాడు సెలబ్రిటీ. వచ్చిన సెలబ్రిటీని వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఇలాగ చిల్లర వాడి ఒరిజినల్ నేచర్ అది. నేచర్ చిల్లర బ్యాచి లో గ్రేడ్ మెంటాలిటీ బ్యాచ్. ఆ బ్యాచ్ అలాగే ప్రవర్తిస్తుంది. అందుకనే బిగ్ బాస్, నేను గతంలో బిగ్ బాస్ని బ్లేమ్ చేసేది. బిగ్ బాస్ ఏం చేస్తుంది, తన బిగ్ బాస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఇలాంటి ఉల్ఫాగాళ్ళని, లోఫర్గాళ్ళని నామినేట్ చేసి వాళ్ళని కంటెస్టెంట్గా సెలెక్ట్ చేసి ఎక్సెంట్రిక్గా ఇలాంటి వాళ్ళు అయితే ఎక్సెంట్రిక్గా బిహేవ్ చేస్తారు. బాతుల్లో ముందు పెట్టుకో, అవి పెట్టుకో, ఏ చేయమన్నా చేస్తారు. వీళ్ళ క్యారెక్టర్లెస్ ఫెలోస్ వీళ్ళు. అలాంటి వాళ్ళు కనుక ఎన్నో చేస్తారు. ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయటం, వీళ్ళని ఒక సెలబ్రిటీలు అవడం. వీళ్ళు ఆ ఫ్యాన్స్కి బుద్ధి ఉండాలి. వీడికి ఫ్యాన్స్ అంటున్నారు. ఆ ఫ్యాన్స్కి బుద్ధి ఎలాంటి ఎదవరికి ఫ్యాన్స్ అయ్యారని. ఫ్యాన్స్ అంటే వాడు ఏం చించాడు, ఏం పుడిచాడు అని వాడికి ఫ్యాన్స్. వాళ్ళకి ఆ బుద్ధి, వాళ్ళ కనువి ఫ్యాన్స్కి, ఎలాంటి సన్నాసికి, ఎలాంటి ఎదవలకి మనం ఫ్యాన్స్ అవుతున్నామని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. బిగ్ బాస్ బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి చేసి డబ్బుల కోసం, డబ్బులు వస్తే చాలు అని ఏ దరిద్రం అయితే ఆ దరిద్రం కాదు. సెలెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ 1-2 ఎపిసోడ్లో ఎలా సెలెక్ట్ చేశారో ఒక డీసెంట్, సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు, సమాజంలో ఒక ప్రత్యేక టాలెంట్ ఉన్నవాళ్ళు, సమాజంలో ఒక కల్చరు వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళని ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యోద్దేశమే అది. అలాంటి వాళ్ళని పెట్టి వాళ్ళ ఒరిజినల్ మనస్తత్వంలో, వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్, వాళ్ళ ఏంటి, బయటికి మాట్లాడేది ఏంటి, లోపలికి మాట్లాడేది ఏంటి, ఈ బయట చెప్పడం ఆ కార్యక్రమం యొక్క ప్రోగ్రాం. అది పోయి, ఆ ముఖ్యోద్దేశం పోయి ఈ ఊరిని అల్లరి చిల్లరగా చేయటము, గొడవలు పట్టడం, తిట్టుకుంటాం, ముద్దులు పెట్టుకుంటాం, పబ్లిక్ రొమాన్స్ చేయటము, వీటితోటి ప్రోగ్రాం నడపడానికి. అలాంటి వాటికి డీసెంట్ వాళ్ళు ఎవరు రారు. వ్యక్తిత్వం, క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎవరు రారు. ఇలాంటి సన్నాసులు, ఇలాంటి దరిద్రులు వస్తారు. అందుకని ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. చేసి వాడు పిచ్చి పిచ్చికేస్తారు. దానికి ఒక సెలబ్రిటీ మళ్ళీ బుద్ధులు ఎక్కడ పోతాయి? అల్పబుద్ధులే. సెలబ్రిటీ వాళ్ళకి అవకాశాలు వచ్చినా కూడా ఈ అల్పబుద్ధులు అలాగే ఉంటాయి. అది అల్పబుద్ధులు అంతే వాళ్ళు, అలా బతుకులు అంతే వాళ్ళు. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయడం తప్పు. అలాంటి వాళ్ళకి ఫ్యాన్స్గా తయారైన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి, కళ్ళు తెరవాలి. ఇలాంటి దరిద్రులుగా మనం ఫ్యాన్స్ అని. కల్చర్ లేదు, వాళ్ళకి వ్యక్తిత్వం లేదు, ఒక సోషల్ స్టేటస్ లేదు, ఒక మెంటల్ స్టేటస్ లేదు. చిల్లర గ్యాంగు. ఆ చిల్లర గ్యాంగుని మా కర్మ కొద్దీ అది ఫ్యామిలీ చూసే ప్రోగ్రాం. అలాంటి చిల్లర గ్యాంగుని ఈ బిగ్ బాస్ వాళ్ళు డబ్బుల కోసం, డబ్బులు వస్తే చాలు మనకి ఎలా ఉంటాయి, ఎవడైతే అల్లరి కావాలి, ఎక్సెంట్రిక్గా బిహేవ్ చేయాలి, చిల్లరతనంగా బిహేవ్ చేయాలి, దానికి ఎవరు సూటబుల్, ఆడదో మగడు ఎవరైనా సరే అలా ఉండేవాళ్ళు సూటబుల్ సెలెక్ట్ చేసుకుంటాం. యూట్యూబ్లో బూతులు రాసే అమ్మాయిలు కూడా పోయినసారి బూతులు చేస్తూ ఉంటారు. దాన్ని కూడా కంటెస్టెంట్గా పెట్టారు వీళ్ళు. ఇలాంటి దౌర్భాగ్య బుద్ధుల నుంచి బిగ్ బాస్ బయటపడాలి. ఇలాంటి దౌర్భాగ్యాలు సెలెక్ట్ చేయటం అసహ్యంగా, సొసైటీలో ఏమాత్రం విలువలు లేని, కల్చర్ లేని, వ్యక్తిత్వం లేని, క్యారెక్టర్ లేని సన్నాసులను సెలెక్ట్ చేయటం, వాళ్ళని సెలబ్రిటీలు చేయటం, వాళ్ళేమో ఇలాంటి ఏదో వేషాలు వేయటం, అసహ్యంగా సమాజానికి సిగ్గుచేటుగా తయారవటం తప్పితే ఇంకోటి లేదు. వాడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బిగ్ బాస్ కొంచెం బాధ్యతతోటి, ఇది ఫ్యామిలీ చూసే ప్రోగ్రామ్ అని చెప్తారు, కొంచెం బాధ్యతగా చేయాలి అని అనుకోవాలి. అప్పుడే ఇలాంటి ఎదవలు రాకుండా ఉంటారు.